నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. మేము ఈరోజు ఢిల్లీలో కుతుబ్ మినార్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎట్ లాస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ టికెట్ తీసుకున్నాము. ఇది మెయిన్ గేట్కి ఆపోజిట్లోనే టికెట్స్ అయితే ఇస్తున్నారు. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ చూడడానికి అయితే మేము వచ్చేసాము. ఇది ఢిల్లీలోని మొహ్రలీలో ఉంది. మన లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మార్చ్ కదా, ఎండ అయితే చాలా ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ ఇటువైపు చూడండి, గార్డెన్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. గ్రీనరీ కూడా ఉంది. యా, అక్కడ దూరంగా చూస్తున్నారా కుతుబ్ మినార్. వావ్, ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు. రెండిటి వైపు వెళ్దాము. ఇక్కడ నుండే ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఫ్లైట్స్ అయితే చాలా వెళ్తున్నాయి. ఫ్లైట్స్ నాయిస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మాతో పాటు మీరు కూడా బేర్ చేయాలి. రండి ఇంకా వెళ్దాము. ఇప్పుడు అలై మినార్ చూడడానికి లోపలికి వెళ్దాం రండి. ఇది అలై మినార్ 1311 ADలో లైక్ అలాద్దీన్ ఖిల్జీ అయితే దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. లైక్ ఆయన దక్కన్ ఏరియాలో ఒక విజయం సాధిస్తారు. సో దానికి గుర్తుగా ఈ కుతుబ్ మినార్కి డబల్ ఇన్ సైజ్లో ఇంకొక టవర్ అయితే కట్టాలనుకున్నారు. బట్ అదైతే పాసిబుల్ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ 1316 ADలోనే ఆయన చనిపోయారు. సో ఆ తర్వాత అయితే ఈ కన్స్ట్రక్షన్ ఇంకా ఆగిపోయింది. సో ఈ కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంది చూడండి. మొత్తం ఇలా స్టోన్తో అన్ఫినిష్డ్గా ఉంది. ఇటు వెనుక వైపు కూడా వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఫుల్ ప్యారెట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ దగ్గర అయితే చాలా ప్యారెట్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి. గ్రీనరీ లాన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ చూడండి, దూరంగా కుతుబ్ మినార్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ స్ట్రక్చర్ అయితే ఇంతే ఉంది. సో ఇటువైపు వెళ్తే అక్కడక్కడ ఇలా ఓపెన్ విండోస్ లాగా ఇలా ఓపెన్గా ఉంది. అంతే అండి, ఇక్కడైతే ఇంతే ఉంది ఓవరాల్గా. ఇక్కడ బర్డ్స్ చూసారా, ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. వావ్, అసలు ఒకటే బర్డ్స్ చీపింగ్ అయితే ఫుల్ ఆసమ్. అసలు దీనిపైనే తిరుగుతూ ఉన్నాయి. చాలా బాగుంది. రండి ఇంకా ఇటువైపు వెళ్ళి చూద్దాము. మెయిన్ రోడ్కి జస్ట్ పక్కనే ఉంది. అందుకని ఇక్కడ ట్రాఫిక్ నాయిస్ ఇదంతా కూడా లోపలికి చాలా వినిపిస్తుంది. మీరైతే మాతో పాటు కొంచెం బేర్ చేయాలి. నేను వీలైనంత వరకు అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా శాండ్ స్టోన్తో చేసే ఉంది. ఇటువైపు కనిపిస్తుంది కదా ఈ ఐరన్ స్టేర్ కేసు. ఈ ఐరన్ స్టేర్ కేసు దాటి అటు వెళ్తే కనుక కుతుబ్ మినార్ సైడ్ మనం టవర్ చూడడానికి అయితే వెళ్ళొచ్చు. ఇదంతా కూడా లైక్ మొత్తం డిమాలిష్ అయిపోయినట్టుగానే కనిపిస్తున్నాయి అన్నీ కూడా. అంటే చాలా వందల సంవత్సరాలు కదా. ఇక్కడ చూడండి, వేప చెట్టు. కొంచెం చల్ల గాలి అయితే వస్తుంది ఇక్కడ. ఎండ మాత్రం ఫుల్గా ఉంది. మార్చ్ ఫస్ట్ వీక్ కదా, ఫుల్ ఎండ ఉంది. రండి ఇంకా ఇటువైపు వెళ్ళి స్టేర్ కేస్ నుంచి అటు లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, ఈ పిల్లర్స్ చూడండి, ఇవన్నీ కూడా మన టెంపుల్స్లో ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి. చాలా ఆర్కిటెక్చర్స్, చాలా స్కల్ప్చర్స్ చేసి ఉన్నాయి దీనిపైన. చాలా బాగా చెక్కారు. చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. వావ్, రండి మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఇక్కడ పిల్లలు అయితే చాలామంది వస్తున్నారు. ఫోటో సెషన్స్ అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతుంది. ఆఫ్టర్నూన్ కదా. సో డిఫరెంట్ స్టేట్స్ నుండి పీపుల్ అయితే కనిపిస్తున్నారు.
ఇది చూడండి, ఐరన్ స్టేర్ కేస్ ఎక్కి ఇలా లోపలికి వస్తే ఇలా ఉంది ఇక్కడ వ్యూ అంతా కూడా. అక్కడ దూరంగా చూడండి ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ, ఈ బ్లాక్గా కనిపిస్తుంది ఇదేనండి ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ. ఇది చంద్రగుప్తుడు 2 అతను చేపించారని అయితే మనకి తెలుస్తుంది. లైక్ ఆ స్తంభం అయితే అసలు తుప్పు పట్టదంటండి, వర్షమైనా ఏదైనా కూడా అసలు అది ఇప్పుడు వరకు తుప్పు పట్టకుండా ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఇక్కడ సేఫ్గా ఉంది. సో ఇవన్నీ ఇక్కడే ఉన్న స్ట్రక్చర్స్ అయితే కాదు, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రొక్యూర్ చేసి కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి కుతుబ్ మినార్ చూసారా, మొత్తం రెడ్ స్టోన్ బ్రిక్ ఇది. వావ్, ఇది మొత్తం కూడా కుతుబ్ మినార్ లైక్ 5 floors కన్స్ట్రక్షన్ అండి. ఇది యాక్చువల్గా కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను 1193లో ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇతని వారసుడైన ఇల్టుట్మిష్ అయితే దీన్ని ఫినిష్ చేశారు. లేటర్ ఆన్ చాలా ఎర్త్క్వేక్స్ అట్లాంటి వాటి వల్ల చాలా అయితే డ్యామేజ్ అయింది. బట్ లేటర్ ఆన్ స్లోగా అయితే మళ్ళీ పునరుద్ధరిస్తూ అయితే వచ్చారు దీన్ని. సో అందుకనే ఇప్పుడు వరకు కూడా మనకు చూడడానికి అయితే ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దట్టు యునెస్కో సర్టిఫై చేసింది కదా, వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. ఇది యాక్చువల్గా ప్రపంచంలోనే లైక్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసిన టవర్ అనమాట. ఇది 5 floors ఉంటుంది. దీంట్లో యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd floor వరకు అయితే రెడ్ స్టోన్ బ్రిక్ అనమాట, రెడ్ శాండ్ స్టోన్తోనే కట్టారు. అండ్ లేటర్ 4th floor వచ్చేసి దీంట్లో వైట్ మార్బుల్ స్టోన్ కూడా ఉంది. మీకు పైన జూమ్ చేసినప్పుడు నేను చూపిస్తాను చూడండి, పైన వైట్గా కనిపిస్తుంది కదా, అది వైట్ మార్బుల్ స్టోన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలా అసలు ఇది చాలా ప్రత్యేకమండి. దీనికి చుట్టూ కూడా ఈ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చుట్టూ కూడా బాల్కనీస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి. ఇదంతా హిస్టరీ అండి, లైక్ పిల్లలకి మనము చూపించాలి. ఢిల్లీ వస్తే మాత్రం కుతుబ్ మినార్ అస్సలు మిస్ అవ్వద్దు. రియల్లీ మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది. దట్టు మాకు కూడా హ్యాపీగానే ఉంది చూడడం, ఎందుకంటే మనం ఎప్పుడో బుక్స్లో చదువుకున్నదే కదా. సో ఇలా హిస్టరీని డైరెక్ట్గా ఇలా వచ్చి చూస్తున్నందుకైతే రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొని మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఢిల్లీ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇటువైపు వెళ్దాం రండి. చూడండి అక్కడక్కడ ఇలా ఐరన్ స్టేర్ కేసెస్ అయితే నడవడానికి వీలుగా పెట్టారు. మేబీ ఇక్కడైతే వాటర్ ఉండేదేమో ఇదివరకు. సో ఇక్కడ చూడండి లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ చేసి ఉన్నాయి. లాస్ట్ టైం G20 సమ్మిట్ కూడా అయింది కదా, మేబీ అప్పుడు ఫారిన్ డెలిగేట్స్ కూడా చాలామంది వచ్చారు కదా. సో వాళ్ళు కూడా చూడడానికి వీలుగా ఇవన్నీ అయితే పెట్టారు. చూడండి ఫ్లైట్స్ అయితే ఫుల్గా వెళ్తున్నాయి, ఫుల్ నాయిస్ అనమాట. కుతుబ్ మినార్ చూడండి ఇలా మొత్తం తల పైకి ఎత్తి చూస్తే కానీ కనిపించట్లేదు. లైక్ ఇది మామూలు హైట్ కాదు కదా, 73 meters హైట్ ఇది. అండ్ దీని లోపల స్టెప్స్ కూడా ఉన్నాయండి. కుతుబ్ మినార్ చూడాలంటే వ్యూ ఫుల్గా ఈ ప్లేస్లో నిల్చొని చూస్తేనే మొత్తం కుతుబ్ మినార్ వ్యూ అయితే పై వరకు అయితే చూడగలుగుతున్నాము. సో నేను ఇక్కడ నుండి మీకు దగ్గరగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకెక్కడ పడితే అక్కడ అంతే జనాలు ఎక్కడ నచ్చితే అక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటూనే ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ దేర్ ఫోటోషూట్స్. ఈవెన్ చూడండి మా హస్బెండ్ అండ్ మా పాప కూడా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ఎంజాయింగ్. నేను మీకు చూపించాలని అయితే ఇవన్నీ దగ్గరగా జూమ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా చెక్కారో, అసలు ఎంత డీటెయిలింగ్ ఉంది దీంట్లో. వావ్, చూడండి ప్యారెట్స్ చెప్పాను కదా, ఫుల్ ప్యారెట్స్ ఉన్నాయి ఎక్కడైనా కూడా. చాలా వరకైతే డిమాలిష్ అయ్యాయి, బట్ ఈ ఉన్న వాటినైనా కూడా ఇంకా ప్రొటెక్ట్ చేస్తున్నారు. రియల్లీ ఎంత గ్రేట్ కదా. అప్పుడు ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా కొంచెం కూడా చెక్ చెదరలేదు. అట్లీస్ట్ మనకు చూడ్డానికైతే కొంతవరకు ఇదైనా మిగిలింది. ఇటువైపు వెళ్దాము. చూడండి ఇది యాక్చువల్గా ఆర్చ్ లాగా ఉండేదేమో మేబీ. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇలా సగం సగంగా అయితే మిగిలి ఉన్నాయి. ఇలా పైన వరకైతే జూమ్ చేస్తున్నాను, బట్ ఎంత బాగా డీటెయిలింగ్ ఉంది కదా.
చూస్తున్నారా కుతుబ్ మినార్ అయితే ఈ పాయింట్లో నుంచి వీడియో తీస్తేనే ప్రాపర్గా కనిపిస్తుంది. నేను వీలైనంత వరకు జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఈ చుట్టూ కూడా ఈ మొత్తం రెడ్ శాండ్ స్టోనే ఇదంతా కూడా. అండ్ ఈ బార్డర్స్ ఉన్నాయి చూడండి, ఈ బార్డర్స్ అన్నిట్లో కూడా లైక్ ఈ పవిత్ర ఖురాన్ గ్రంథంలోని వాక్యాలు దానిపైన చెక్కబడినట్టుగా ఇక్కడైతే ఉంది. అండ్ ఈ పైన చూసారా ఇవి బాల్కనీస్ అనమాట. ఇట్లా ప్రతి ఎవ్రీ ఫ్లోర్కి అయితే ఉంది. అండ్ దీంట్లో స్టెప్స్ ఉన్నాయండి, 379 స్టెప్స్ ఉన్నాయి. ఇది లోపల స్పైరల్గా ఉంటాయి అట స్టెప్స్ అయితే. బట్ ఇప్పుడు పైనకైతే అలో చేయలేదు. నేను ఇందాక చెప్పాను కదా, అండ్ 4th ఫ్లోర్ చూడండి వైట్ మార్బుల్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు అది. చూడండి పైనుండి మళ్ళీ నేను కిందకైతే డౌన్వర్డ్స్ వస్తున్నాను. అసలు ఎంత డీటెయిలింగ్ కదా అసలు ఈ షేప్ని ఎలా చేశారా అనేది నాకైతే చాలా వండర్గా ఉంది. చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ. ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ మన భారతదేశంలో తప్పకుండా చూడాలండి, అస్సలు మిస్ అవ్వద్దు. పిల్లలకైతే తప్పకుండా చూపించాలి. ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వాళ్ళకి. సో అది చూసిన తర్వాత ఇటువైపు అంటే నేను ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు ఫ్రంట్కి వచ్చేసాం మేము. ఇక్కడ ఇంకోటి కుతుబ్ మినార్ పక్కనే మనకి ఒక మస్జిద్ కూడా ఉంది. అది కువతుల్ ఇస్లాం మస్జిద్ అనమాట. ఇది ఇండియాస్ నెంబర్ 1 మసీద్. ఇది ఫస్ట్ మసీద్ అట ఇక్కడ. సో దీంట్లో అయితే ప్రార్థనలు అయితే చేస్తారని తెలుస్తోంది. అండ్ వీళ్ళ ఫెస్టివల్స్ ఉన్నప్పుడైతే ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తారట ఈ లోపల. అండ్ మనకి ఇప్పుడు స్టెప్స్ అయితే ఇప్పుడు అలో చేయట్లేదండి, లోపలికి అయితే అలో లేదు ఎక్కడానికి. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి అయితే ఇది బ్యాన్ చేశారట, లోపలికి వెళ్ళేది అయితే లేదు ఇప్పుడు. సో ఓవరాల్గా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే పీపుల్ వచ్చారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనిపించారు ఇక్కడ. యాక్చువల్గా మేము ఈ ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడే మా ఇట్నరీలో ఈ కుతుబ్ మినార్ కూడా వెళ్ళాలి అనేది అయితే మా ఇట్నరీలో పెట్టేసుకున్నాము. సో అందుకనే మేము టైం చూసుకుని అయితే ఇక్కడికి వచ్చేసాము. చూడండి గార్డెన్స్ అవి కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా. ఇదే అండి ఆ మస్జిద్ చెప్పాను కదా, ఇదే ఆ మస్జిద్. సో ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి ఒకసారి నేను ఫ్రంట్ నుంచి కూడా ఒకసారి పైన వరకు అయితే చూపిస్తాను. కొంచెం పర్వాలేదు, కొంచెం ఎండ్ అయితే కొంచెం తగ్గింది. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి, అదే అనమాట ఎంట్రీ వెళ్ళడానికి లోపలికి. అండ్ ఇక్కడ చూసారా వాళ్ళ ఖురాన్లో ఉండే గ్రంథంలోని వాక్యాలు అయితే చెక్కారని చెప్పాను కదా, సో అవే అనమాట. చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో అసలు. వావ్ కదా, అసలు ఈ ఆర్కిటెక్చర్ షేపే అసలు డిఫరెంట్గా ఉందండి. ఒక సైడ్ ఇట్లా సిలిండ్రికల్గా ఉంది, ఇంకో సైడ్ ఏమో ఇట్లా షార్ప్ ఎడ్జెస్తో ఉంది. లైక్ రియల్లీ వెరీ నైస్. చూడండి మీకు కనిపిస్తుందా డీటెయిల్గా, మ్యాక్సిమం జూమ్ చేసి చూపిస్తున్నాను. వావ్, యాక్చువల్గా ఇక్కడ కనిపించే ఇందాక పిల్లర్స్ అవి చూపించాను కదా స్టార్టింగ్లో, అవి మన చాలా రకాల హిందూ టెంపుల్స్ అండ్ జైన్ టెంపుల్స్కి సంబంధించిన స్తంభాలు కూడా ఇక్కడ ఉన్నాయని అయితే చెప్తున్నారు. లైక్ వీటి మీద చాలా కోర్ట్ కేసెస్ కూడా ఉన్నాయి కదండి, స్టిల్ ఇట్స్ కోర్టులో అయితే ఉన్నాయి కదా కేసెస్. అండ్ వాటి మీద ఇంకా వాదనలు అయితే జరుగుతున్నాయి. మనము న్యూస్లో అయితే చూస్తూ ఉంటాం కదా, కుతుబ్ మినార్ సంబంధించిన విషయాలు అయితే ఢిల్లీ న్యూస్ వచ్చినప్పుడు చెప్తూనే ఉంటారు అందులో. అండ్ ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంది. చూసారా నేను ఇందాక చెప్పిన పిల్లర్స్ ఇవి మన హిందూ టెంపుల్స్లో ఉండే పిల్లర్స్ లాగే ఉన్నాయి. మేబీ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి ఇక్కడ పెట్టినట్టున్నారు వాళ్ళ టైంలో. ఓవరాల్గా వ్యూ అయితే ఇంతే. ఇలా గార్డెన్స్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంత ఎండలో కూడా గ్రీనరీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. నైస్ కదా. ఇంకా మేమైతే ఇంకా బయటికి వెళ్తున్నామండి. ఓవరాల్గా కుతుబ్ మినార్ అయితే చూసి వీ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ.
ఇక్కడ చూడండి రోజెస్, నైస్ కదా. హాలిడేస్లో ఏమైనా ఢిల్లీ వచ్చే ప్లాన్ ఉంటే మీకు కూడా తప్పకుండా కుతుబ్ మినార్ కూడా మీ ఇటనరీలో పెట్టుకోండి. చాలా మంచి ప్లేస్, చూడాలి తప్పకుండా పిల్లలు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇలాంటి విషయాలు తెలుసుకుంటే. ఇక్కడ చూడండి, ఇది బ్రెయిలీ మ్యాప్ ఆఫ్ కుతుబ్ మినార్. సో బ్లైండ్ పీపుల్ వచ్చినా కూడా ఈజీగా తెలుసుకునేలా ఇలా బ్రెయిలీ మ్యాప్ ఆఫ్ కుతుబ్ మినార్ అయితే ఇక్కడ మ్యాప్ పెట్టారు. చాలా బాగుంది కదా. డీటెయిల్డ్గా అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఈ లోపల ఏమేమి ఉన్నాయి ఈ కాంపౌండ్లో అనేది అన్నట్టుగా ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఉంది, ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. అండ్ ఇదైతే ఇది మ్యాప్ అనమాట. ఈ లోపల ఈ ఫుల్ కాంపౌండ్ మ్యాప్ ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఏది ఉండేది అనేది క్లియర్గా ఇక్కడ మ్యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లోనే ఉందండి ఇదంతా. సో వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ గార్డెన్స్ కానీ అంతా కూడా. ఇంతే అండి, ఇంకా ఇక్కడితో అయిపోయింది. ఇంకా ఇప్పుడు బయటికి అయితే వెళ్ళాలి ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇక్కడ చూసారా, వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అని రాసింది కుతుబ్ మినార్. సో చాలా డీటెయిల్డ్గా అయితే చూపించాను అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తే పిల్లలు కూడా చూపిస్తారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, సరిత శ్రీకాంత్.